नमस्कार। आज हम 8वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत तेनालीराम की चतुराई इस पाठ के बारे में जानेंगे। तेनालीराम की चतुराई इसका अर्थ है तेनालीरामुनी తెలివితేటలు, द इंटेलिजेंस ऑफ तेनालीरामा। इस पाठ का अर्थ है तेनालीरामुनी తెలివితేటలు। यहाँ एक चित्र दिए गए हैं, चित्र को ध्यान से देखिए। क्या कोई इस रेखा को मिटाए बिना चोटी कर सकता है? ఒక టీచర్ తన స్టూడెంట్ చెప్తున్నాడు ఏమని, క్యా కోయి ఇస్ రేఖాకు, తను ఒక లైన్ వేశాడు, ఎవరైనా కానీ ఈ లైన్ని మిటాయే బినా అంటే చెడపకుండా చోటీ కర్ సక్తా హై, దాన్ని వేసిన లైన్ని చెడపకుండా ఎవరైనా చిన్నగా చేస్తారని ఒక టీచర్ అడుగుతున్నారు। ఈ పిక్చర్లో మనకి ఇది కనిపిస్తుంది। ఇక్కడ క్వశ్చన్స్ చూడండి। अध्यापक ने श्याम पट पर क्या खींचा है? టీచర్ బోర్డు మీద, శ్యామ్ పట్ కాడితే బోర్డు మీద ఏమి గీశారు, ఖీంచిన అంటే గీయడం, ఏం గీశారు। అధ్యాపక్ నే శ్యామ్ పట్ పర్ ఏక్ రేఖా ఖీంచా హై, రేఖా అంటే లైన్ వేశారు। అధ్యాపక్ నే ఛాత్ర సే క్యా కహా, క్యా కోయి ఇస్ రేఖా కో మిటాయే బినా అంటే చెడిపోకుండా చోటీ కర్ సక్తా హై, ఎవరైనా కానీ నేను వేసిన లైన్ని చెడపకుండా చిన్నగా చేస్తారా అని టీచర్ తన స్టూడెంట్ని అడుగుతున్నాడు। బాలక్ నే క్యా కియా, బాలక్ నే శ్యామ్ పట్ పర్ రేఖా కో रेखा यहाँ अध्यापक से जो रेखा खींची गई है उसके ऊपर बड़ी रेखा खींची। చూడండి, టీచర్ ఏదైతే రేఖ వేశాడో దానిపైన స్టూడెంట్ పెద్ద లైన్ గీశాడనమాట। అంటే మిఠాయే బినా అంటే చెడపకుండా, టీచర్ వేసిన లైన్ని చెడపకుండా దానిపైన పెద్ద లైన్ వేశాడు। पाठ की ओर ध्यान दीजिए। తెనాలీరామ్ की చతురాయి, తెనాలీరాముని తెలివితేటలు, द इंटेलिजेंस ऑफ तेनालीरामा। विजयनगर राज्य के राजा श्री कृष्ण देवराय थे। విజయనగర సామ్రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయలు। उनकी सभा को भुवन विजय, उनकी सभा का नाम भुवन విజయం था। అతని యొక్క కోర్టు పేరు, రాజు ఒక సభ ఉంటుంది కదా, ఆ సభ పేరు వచ్చి ఆ కోర్టు పేరు భువన విజయము। उनकी सभा में अष्टदिग्गज नामक 8 कवि रहते थे। అతని సభలో అష్టదిగ్గజ్ అని 8 మంది కవులు ఉండేవాళ్ళు। అతని దగ్గర సభలో ఉన్న కవులని అష్టదిగ్గజ్ అని పిలిచేవాళ్ళు। उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे। వాళ్ళందరిలోకి అష్టదిగ్గజ్ కవులు అంటే అష్టదిగ్గజ్ అని 8 మంది కవులు ఉండేవాళ్ళు, వాళ్ళని అష్టదిగ్గజ్ అని పిలిచేవాళ్ళు। వాళ్ళలో తెనాలీరామ్ చాలా జ్ఞాని అంటే ఇంటెలిజెంట్, और చతుర్ వ్యక్తి थे, చతుర్ అంటే క్లవర్। తెనాలీరామ్ మాత్రమే అందరిలోకి చాలా ఇంటెలిజెంట్ అండ్ క్లవర్ పర్సన్। अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे। अपनी होशियारी అంటే తన క్లవర్నెస్తో, తన తెలివితేటలతో హర్ సమస్య కా ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా హల్ నికాల్ లేతే తే। హల్ నికాల్నా అంటే సొల్యూషన్ తీసుకురావడం, ప్రతి ఒక్క ప్రాబ్లంని కూడా దాన్ని సాల్వ్ చేసేవాడు అనమాట। హల్ నికాల్నా కా అర్థ పరిష్కార్ కర్నా లేకపోతే రిజల్యూషన్, దానికి సొల్యూషన్ తీసుకునే ప్రాబ్లమ్స్, దానికి ఏ మార్గంలో దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని చెప్పి దానికి సొల్యూషన్ తను తీసుకొచ్చేవాడు। ఇస్లియే ఉన్హే వికట్ కవి బి कहते थे। అందుకని తెనాలీరామ్ని వికట్ కవి అని కూడా పిలిచేవాళ్ళు। వికట కవి చూడండి, మనం ఇటు సైడ్ నుంచి చూసినా వికట కవి వస్తుంది, ఇటు సైడ్ చూసినా కూడా వికట కవి అని వస్తుంది। एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया। ఒకరోజు రాజు కృష్ణదేవరాయలు గారు రాజ్యకే ప్రముఖ వ్యక్తియోంకో, తన రాజ్యంలో ఉన్న ప్రముఖ వ్యక్తి అంటే మంచి పర్సన్స్ అందరినీ కూడా, గొప్ప వాళ్ళందరినీ కూడా అపనే మహల్ మే భోజన్ కే లియే బులాయా, తన మహల్కి భోజనం కోసం తన అందరినీ కూడా ఇన్వైట్ చేశాడు।
One day the king in Krishnadevarayala invited to prominent people of the kingdom to dine at his palace. తన ప్యాలెస్లోకి కొంతమంది ప్రముఖ వ్యక్తులందరినీ కూడా లంచ్కి ఇన్వైట్ చేశాడు. అతిథియోं को सोने के बर्तनों में भोजन పరసో గయా. అతిథులు అంటే వచ్చింటారు కదా గెస్ట్లు, ఆ గెస్ట్లందరికీ కూడా సోనేకే బర్తనోమే అంటే గోల్డ్ యుటెన్సిల్స్లో, అంటే మామూలుగా మన ఇంట్లో స్టీల్ పాత్రలు యూస్ చేస్తాం కదా, ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్ అలాంటివన్నీ కూడా, అలాంటివన్నీ ఇక్కడ కూడా గెస్ట్లందరికీ కూడా గోల్డెన్ యుటెన్సిల్స్లో, గోల్డెన్ ప్లేట్స్, స్పూన్స్, గ్లాసెస్ అలాంటి వాటిలో భోజన్ పరసో గయా. పరసోనా కార్తే సర్వ్ చేయడం, వాళ్ళందరికీ కూడా వచ్చిన గెస్ట్స్కి ఫుడ్ గోల్డెన్ బౌల్స్లో అంటే గోల్డెన్ ప్లేట్స్లో స్పూన్స్ అన్నీ పెట్టి ఫుడ్ అరేంజ్ చేస్తారనమాట. వాళ్ళ ఫుడ్ సర్వ్ దేంట్లో చేశారంటే గోల్డ్ ప్లేట్స్లో చేశారు. सोने के बर्तनों को देखकर एक अतिथि का मन ललचाया. ఆ సోనే కే బర్తనో కో దేక్కర్, ఆ గోల్డ్ యుటెన్సిల్స్ అనేవి బౌలు, ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూస్తూనే ఒక గెస్ట్కి మన్ లలచాయ. లలచారం అంటే ఆశించడం, తనకు మనసుకి అబ్బా ఎంత బాగున్నాయి, ఏదైనా ఒకటి తీసుకెళ్తే బాగుంటుంది అని తను ఆశపడినాడు. उसने चुपके से एक चम्मच को उठाकर अपनी जेब में रख लिया. అతను ఏం చేస్తాడు, చుప్కేసే అంటే సౌండ్ లేకుండా, అంటే ఎవరికి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా, ఏక్ చమ్మచ్కు ఉట్టాకర్ ఒక స్పూన్ తీసుకొని అపని జోబ్ మే రఖ్ లియా తన పాకెట్లో వేసేసుకున్నాడు. రాజా కృష్ణదేవరాయ్ తథా తెనాలిరామ్ని అతిథికో చమ్మచ్ జేబ్ మే రఖతే హుయే దేఖ్ లియా థా. కృష్ణదేవరాయలు తథా కార్తే అండ్ తెనాలిరామ్ అతిథికో ఆ గెస్ట్ స్పూన్ తీసుకొని తన పాకెట్లో వేసుకోవడము చూశారు. రాజా కృష్ణదేవరాయనే తెనాలిరామ్కో సంకేత్ కియా. కృష్ణదేవరాయి తెనాలిరామ్కి సిగ్నల్ ఇచ్చాడు. ఏం సిగ్నల్ ఇచ్చాడు చూడండి. కృష్ణదేవరాయ్ తెనాలిరామ్కి ఏం సిగ్నల్ ఇచ్చింటాడు, ఆ గెస్ట్ తన జోబిలో స్పూన్ వేసుకున్నాడని సిగ్నల్ ఇచ్చిండొచ్చు కదా, అంతే కదా. ఇద్దరు చూశారు, కానీ కృష్ణదేవరాయ్ తెనాలిరామ్ చూసి సిగ్నల్ చేశాడు, సైగ చేయడం. తెనాలిరామ్ తురంత్ సమజ్ గయే కి అతిథి కా అపమాన్ కియే బినా హి చమ్మచ్ నికల్వానా హే. తెనాలిరాము వెంటనే అర్థం చేసుకున్నాడు, ఓ రాజు కూడా చూశాడు, అతను పాకెట్లోకి స్పూన్ వేసుకున్నాడు అని చెప్పి తెనాలిరామ్కి అర్థమైంది. కానీ అతిథి కా అపమాన్ కియే బినా అంటే ఆ గెస్ట్ని అవమానించకుండా, అపమాన్ కియే బినా అంటే కియే బినా అంటే వితౌట్ అని, అవమానించకుండా చమ్మచ్ నికల్వానా హే అతన్ని అవమానించకుండా అతని దగ్గర నుంచి స్పూన్ తీసుకోవాలి అని తెనాలిరామ్ అర్థం చేసుకున్నాడు. జబ్ సబ్ లోగోనే భోజన్ కర్ లియా తో తెనాలిరామ్ అపనే స్థాన్ పర్ ఖడే హోకర్ బోలే. అందరు కూడా అక్కడ లంచ్ తీసుకున్న తర్వాత, భోజనం తీసుకున్న తర్వాత తెనాలిరామ్ అపనే స్థాన్ పర్ ఖడే హోకర్ తన ప్లేస్లో నిల్చుకొని చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. సజ్జనో అప్ आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा. సజ్జనో ఇప్పుడు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి నేను ఒక మ్యాజిక్ చేస్తాను. జాదూ కా ఖేల్ ఒక గేమ్, మ్యాజిక్ నేను చేసి చూపిస్తాను అని చెప్పాడు. జెంటిల్మెన్, ఐ విల్ షో యూ ఏ మ్యాజిక్ ఫర్ యువర్ అమ్యూజ్మెంట్. నేను మీ అందరికి ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను చూడండి జెంటిల్మెన్ అని చెప్పి అందరికీ చెప్పాడనమాట. తన ప్లేస్లో నిల్చుకొని గట్టిగా అనౌన్స్ చేశాడు. देखिए मैं यह सोने का चम्मच अपनी जेब में रखूँगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूँगा. నేను ఇప్పుడు देखिए मैं यह सोने का चम्मच చూడండి, నేను ఇప్పుడు ఒక గోల్డెన్ స్పూన్ అపనే జేబ్ మే రఖూంగా నా పాకెట్లో వేసుకుంటాను. और लोगों में से నేను నా పాకెట్లో వేసుకున్నాను, కానీ మీ అందరిలోంచి ఎవరో ఒకరి పాకెట్లోంచి ఆ స్పూన్ని తీస్తాను అని చెప్పినాడు. ఆప్ లోగో మేసే మీ అందరిలో లోగో మేసే కిసి ఏక్ ఆద్మీకి ఎవరో ఒకరి జోబీలోంచి నేను బయటకు తీసుకుని వస్తాను. నికాల్నా తీయడం, బయటకు తీస్తాను అని చెప్పాడు. ఐ విల్ పుట్ దిస్ గోల్డెన్ స్పూన్ ఇన్ మై పాకెట్ అండ్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ద పాకెట్ ఆఫ్ వన్ ఆఫ్ యూ. మీలో ఎవరి జోబీలోంచి అన్నా నేను బయటకు తీస్తాను, నా పాకెట్లో వేసుకున్న స్పూన్ని మీ పాకెట్లో తీసుకొస్తానని చెప్పాడు. నెక్స్ట్ చూడండి.
తెనాలిరామ్నే చమ్మచ్ అప్నే జేబ్ మే రఖ్లీ. అలా చెప్పిన తర్వాత తెనాలిరామ పుట్ ద స్పూన్ ఇన్ హిస్ పాకెట్, తన పాకెట్లో వేసుకున్నాడు. ఫిర్ ఉన్హోనే ఆంకే బంద్ కి ఔర్ కోయి మంత్ర పడ్నే కా బహానా బనాయా. తను ఏం చేశాడు, ఉన్హోనే ఆంకే బంద్ కి, తన ఐస్ని క్లోజ్ చేసుకున్నాడు. ఔర్ కోయి మంత్ర పడ్నే కా బహానా బనాయా, ఏదో ఒక మంత్రం చాట్ చేస్తున్నట్టుగా అంటే లిప్స్ కదిలిస్తూ ఉన్నాడు అనమాట. నిజంగానే ఎవరైనా చూస్తే బహానా బనా అంటే యాక్ట్ చేయడం అనమాట. మంత్రం జపిస్తున్నట్టుగా యాక్ట్ చేశాడు. थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा. కొద్దిసేపు थोड़ी देर అంటే కొంచెం టైం తర్వాత उन्होंने अपनी आंखें खोली, తన ఐస్ని ఓపెన్ చేసి చెప్పాడు. अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया है. ఇప్పుడు నా జోబీలోంచి స్పూను వేరే వాళ్ళ జోబీలోకి వెళ్ళిపోయింది అని చెప్పాడంట. హీ ఓపెన్ హిజ్ ఐస్ అండ్ సెడ్, నౌ ద స్పూన్ ప్రిటెండెడ్ టు బీ నౌ ద స్పూన్ ఇన్ మై పాకెట్ హ్యాస్ గాన్ ఇంటూ సమ్వన్స్ పాకెట్. ఇప్పుడు నా నేను అతను కళ్ళు మూసుకొని కళ్ళు తీసే లోపల ఏం చెప్పినాడు, ఇప్పుడు స్పూను నా పాకెట్లోంచి ఇంటూ సమ్వన్స్ పాకెట్ హ్యాస్ గాన్ ఇంటూ సమ్వన్స్, నా జోబీలోంచి వేరే వాళ్ళ పాకెట్లోకి వెళ్ళిపోయింది, నా పాకెట్లోంచి వేరే వాళ్ళ పాకెట్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేశాడు. దేఖ్తే హై కి కిస్కి జేబ్ మే హై, చూద్దాము అది ఎవరి జోబీలో ఉందో. లెట్స్ సీ హూస్ పాకెట్ ఇట్ ఈజ్ ఇన్, ఎవరి పాకెట్లో ఉందో స్పూన్ చూద్దాం అని చెప్పాడు. इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन మంత్ర పడనే కా బహానా బనాతే. ఇంత చెప్పిన తర్వాత తెనాలిరామ్ ఏం చేస్తున్నాడు, బారీ అంటే ఒకరి తర్వాత ఒకరి దగ్గర పెట్టి నిల్చుకున్న తర్వాత ఏం చేసేవాడు, అతను ఏదో మంత్రం చదువుతున్నట్టుగా యాక్ట్ చేసేవాడు అనమాట. చూడండి ఇంత ఏం చేస్తాడు, ఇలా మనసులో ఊరికే మంత్రం చదువుతున్నట్టుగా అనుకుంటూ యాక్ట్ చేసుకుంటూ అతిథి బారీ సే హర్ అతిథికి పాస్ అంటే ఒకరి తర్వాత ఒక గెస్ట్ ఉంటారు, గెస్ట్ చాలామంది వచ్చింటారు కదా, ఒక గెస్ట్ దగ్గరపై మంత్రం చెప్పడం, మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి సేమ్ అలానే మంత్రం చెప్తున్నట్టుగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళాడనమాట. చూడండి, సేయింగ్ సో హీ బిగన్ సెర్చింగ్ దేర్ పాకెట్స్ వన్ ఆఫ్టర్ అనదర్. అలా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ ఆ మంత్రము వెతుకుతోంది, మీ పాకెట్లో స్పూన్ ఉందా లేదా అన్నట్టుగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మంత్రం చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. అంటే యాక్ట్ చేస్తున్నాడు, నిజంగా తను ఏం మంత్రం చెప్పట్లేదు. తనకు తెలుసు ఎవరి పాకెట్లో స్పూన్ ఉందని తెలుసు, కానీ అతిథిని అవమానించకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మంత్రం చెప్తున్నట్టుగా యాక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. अंत में वे चम्मच छुपाए हुए व्यक्ति के पास जाकर बोले. లాస్ట్ తను ఎవరైతే స్పూన్ దాపెట్టుకున్నారో పాకెట్లో అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మిత్ర మేరా జాదూ బతా రహా హై కి చమ్మచ్ ఆప్కి జేబ్ మే హై. ఫ్రెండ్, నా మ్యాజిక్ చెప్తోంది స్పూన్ ఇంకా మీ పాకెట్లో ఉంది అని చెప్పాడు. అట్లా షీ వెంట్ టు ద పర్సన్ హూ స్టోల్ ద స్పూన్ అండ్ సెడ్ టు హిమ్. ఎవరైతే స్పూన్ని దొంగగా తీసుకుని పాకెట్లో పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడనమాట. ఏమని, ఫ్రెండ్ మై మ్యాజికల్ వర్డ్ సేస్ దట్ ద స్పూన్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్. ఫ్రెండ్, నా మ్యాజిక్ చెప్తోంది ఆ స్పూన్ నీ పాకెట్లో తీసేయి అని చెప్పాడు. కృపయా ఆప్ అప్ని జేబ్ దిఖాయే. దయచేసి మీరు మీ పాకెట్ చూపించండి. అతిథికే పాస్ బచ్నే కా కోయి ఉపాయ్ నా థా. ఆ గెస్ట్కి ఇంకా తను రక్షించుకోవడానికి ఇంకా వేరే ఉపాయం లేదు, ఇంకా ఖచ్చితంగా తన పాకెట్ నుంచి స్పూన్ తీయాల్సి వచ్చింది. నా చాహతే హుయే బి ఉసే అపని జేబ్ మే హాత్ డాల్నా పడా. నా చాహనా కంటే అన్విల్లింగ్లీ, ఇష్టం లేకున్నా కూడా తన పాకెట్లో ఉన్న స్పూన్ తీయాల్సి వచ్చింది. उसने जेब से चम्मच निकाला और तेनालीराम को दे दिया. అతను ఇంకా వేరే దారి లేక తన జోబీలోంచి ఆ స్పూన్ బయటకు తీసి ఇచ్చేసాడు అనమాట, తెనాలీరామ్కి ఇచ్చేసాడు. सभी अतिथियों ने तेनालीराम के जादुई चमत्कार को देखकर तालियां बजाई. వచ్చిన గెస్ట్లందరూ కూడా తెనాలీరామ్కి ఎంత మ్యాజిక్ తెలుసు అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. తాలియా బజానా అంటే క్లాప్స్ కొట్టడం. రాజా కృష్ణదేవరాయ్ తెనాలీరామ్కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే. కృష్ణదేవరాయలు గారు తెనాలీరామ్ యొక్క క్లవర్నెస్కు, తన తెలివితేటలకు చాలా సంతోషపడ్డారనమాట.
उन्होंने तेनालीराम की खूब प्रशंसा की. తెనాలిరామ్ను కృష్ణదేవరాయలు బాగా ప్రైజ్ చేశారు. और ढेर सारे इनाम भी दिए. అంతేకాదు చాలా ढेर सारे అంటే హీప్, ढेर అంటే హీప్ అంటే లెక్కలేనన్ని బహుమతులు కూడా ఇచ్చారు. ద కింగ్స్ కృష్ణదేవరాయ వాస్ ప్లీజ్డ్ విత్ తెనాలిరామాస్ క్లవర్నెస్ అండ్ ప్రైజ్డ్ హిమ్ ఏ లాట్. హీ గేవ్ తెనాలిరామ ఏ బిగ్ రివార్డ్ టు. తనకి మంచి మంచి బహుమతులు కూడా ఇచ్చారు. ప్రైజ్ చేయడమే కాదు, తెనాలిరామ్ని తనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా గిఫ్ట్స్ కూడా శ్రీకృష్ణదేవరాయలు తెనాలిరామ్కి ఇచ్చారు. ధన్యవాదాలు.